ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నిన్న భాష్యం చూశాం. ఈరోజు ఆ భాష్య ఆధారితంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మణులను వెతుకుదాం. సర్వధర్మాన్, సమస్తమైన ధర్మాధర్మ రూపములైన కర్మలను, ధర్మాన్ అంటే కర్మలను, కర్మాణి పరిత్యజ్య సన్యసించి, ఏకం మాం అద్వితీయమైన ఆత్మను శరణం రజ అభేద బుద్ధితో శరణు పొందుము. ఇక్కడ భేదమునకు తావులేదు. ఆత్మయందు భేదము లేదు. నేహ నానాస్తి కించన. అహం అద్వితీయమైనటువంటి ఏకమైనటువంటి బ్రహ్మ లేక ఆత్మ అయిన నేను, త్వా అంటే త్వాం అంటే సర్వకర్మ పరిత్యాగము చేసినటువంటి, నైష్కర్మ్య సిద్ధిని పొంది నైష్కర్మ్య సిద్ధి నిష్ఠలో నిలిచి ఉన్న ఎవరినైనా, సర్వ సమస్తమైన పాపేభ్య పాప పుణ్య రూపములైన సంసార బంధముల నుండి మోక్షయిష్యామి విముక్తి కలిగించెదను. మా శుచః దుఃఖించకుము, శోకించకుము. తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్ దుఃఖాన్ని మరి పొందడు కదా. చేత దుఃఖించే కారణం పోయింది. ఏమిటి కారణం? సంసారం. సంసారమే పోయిందిగా. ఇక నైష్కర్మ్య సిద్ధిలో సంసారం ఏమున్నది? సంసారం ఎప్పుడైతే లేదో దుఃఖం ఆటోమేటిక్గా పోయింది. ఆ శేషము సుఖమని ఆనందమని చెప్పనక్కరలేదు. అది అది ఇది అని వర్ణించనలవి కానిదే ఉన్నది. ఇప్పుడు చాలా లోతుగా వెళతాం. సర్వధర్మాన్ అనే పదాన్ని ముందు చూద్దాం. మాం, అహం అని రెండు ఉత్తమ పురుష వాచకములు ఉన్నవి. అంటే ఏమిటి? శరణం అంటే ఏమిటి? సర్వపాపేభ్య అంటే ఏమిటి? మోక్ష, మోక్షయిష్యామి అంటే ఏమిటి? ఎందుకు మా శుచః? ఒక్కొక్క దానిని వివరించుకోవాలి. ఈరోజు అధర్మ అనేటటువంటి పదం మీద నిలబెడతాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీనిని చరమ శ్లోకము అంటే ది అల్టిమేట్ శ్లోకం. చరమ అంటే ఆఖరిదని కాదు, చరమ భాగము, చరమ శ్లోకం, చరమ స్థితి, ఇది అల్టిమేట్ స్థితి శ్లోకం ఇది అని చెప్తారు.
సర్వధర్మాన్ పరిత్యజ్య. అంటే ధర్మం అంటే నైతికమైన, లీగల్, మోరల్, ఎథికల్గా మనము చేసేటటువంటి కార్యక్రమాలని అర్థం తీసుకోకర్లా. ధర్మం అంటే అధర్మం కూడా తీసుకోవాలి అంటూ భాష్యంలో రాశారు. ధర్మశబ్దేన అత్ర అధర్మः అపి గృహ్యతే నైష్కర్మయ్యస్య వివక్షితత్వాత్. నైష్కర్మ్య సిద్ధియే బోధించబడుతోంది. ధర్మం ఆలోచించండి. ఏదైనా ఒక ధర్మాన్ని ఎలా పాటిస్తారు మీరు? ఉం? ఎలా పాటిస్తారు? పనులలో చేయవచ్చు, పాటించవచ్చు. మాటలలో పాటించవచ్చు, మనసులో పాటించవచ్చు. అంటే మనోవాకాయ కర్మలే ధర్మ ప్రవర్తనకు గాని అధర్మ ప్రవర్తనకు గాని నాంది, బేసిస్. అంటే ఒకరు ధర్మంగా ఉండాలన్నా అధర్మంగా వ్యవహరిస్తున్నారన్నా మనోవాకాయ కర్మలే ధర్మం. సో వాట్ హ్యాపెన్స్? ధర్మ ఈజ్ ఈక్వల్ టు కర్మ. అందుకే సర్వధర్మాన్ అంటే సర్వకర్మాన్, సర్వకర్మాణి అని అర్థం. సర్వధర్మాన్ అంటే సర్వకర్మాణి. శాస్త్రము అధర్మాన్ని అంటే సర్వధర్మములనన్నీ పరిత్యజించు, అధర్మం కావాలంటే చేసుకో, అధర్మంగా బతుకు, అధార్మికమైనటువంటి కర్మలను చేయని బోధించదు కదా. ఇంతకీ అధర్మంగా నడుచుకుంటున్నటువంటి కర్మలకు గీతాశాస్త్రము ఉద్దేశించబడలేదు కదా. అంచేత ఇక్కడ అధర్మంగా, అనైతికంగా, ఇల్లీగల్గా ఉండవచ్చు అని ఈ శ్లోకాన్ని పట్టుకుని సర్వధర్మాన్ని పరిత్యజ్య అని అన్నారండి కృష్ణ పరమాత్మ. అంచేత నేను ధర్మాన్ని పాటించక్కర్లే, నేను అధర్మంగానే ఉంటాను అని ఒక విధమైన దురుసువాదం వాదించేవాడు. నోటికి తాళం. అధర్మంగా ఉండమని ఏ శాస్త్రము ఏ మతము బోధించదు. అధర్మాన్ని పాటించకుండా ఉండాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి వేరే గీత చదవక్కర్లేదు, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మ అధర్మాన్ పరిత్యజ్య అని అర్థము. ఇక్కడ అధర్మాన్ పరిత్యజ్య అని రాయలేదండి, అధర్మములను వదిలిపెట్టమని చెప్పలేదు. కానీ అధార్మికంగా నేను జీవిస్తాను అనేటటువంటి గొడ్డు వాదన, మొండి వాదన చెల్లదు. అయితే ధర్మం అంటే ఏమిటి? సంస్కృత నిఘంటువులోనికి వెళితే ధర్మం అనే శబ్దానికి 108 అర్థాలు ఇచ్చారు. చాలునా? ధర్మము అనే దానికి 108 అర్థాలు. ఇందులో ఏ అర్థం తీసుకోవాలో ఇక్కడ ఏం తెలుస్తుంది? శ్రీకృష్ణ పరమాత్మ మనసునందు ఏది ఉన్నదో, వ్యాస తాతయ్య గారు ఏది ప్రవేశపెట్టారో అక్కడ, ఇక్కడ ధర్మపదానికి సాంకేతికమైనటువంటి అర్థం ఉన్నది. ధర్మం అంటే కర్మ, పుణ్యకర్మలు, విహిత కర్మలు, నైతిక కర్మలు, శాస్త్రము విధించినటువంటి కర్మలు, కాయిక కర్మలు, వాచిక మానసిక కర్మలు కూడా. వీటన్నిటినీ కలిపితే పుణ్యకర్మలు లేక ధర్మకర్మలు అంటారు. ఇక్కడ కాంటెక్స్ట్లో ధర్మం అంటే పుణ్యకర్మలు, దాంతోపాటు అధర్మం కూడా కలుపుకుంటే పాపకర్మలు కూడా కలుపుకో అని ఆయన రాశారు. ధర్మం అంటే ఎందుకు పుణ్యకర్మలు? ధర్మముగా చేయవలసినవి ఏమిటి? శాస్త్ర విహిత కర్మలు, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా నడుచుకోవలసిన దేశంలో ఉన్న చట్టబద్ధమైనటువంటి కర్మలు, సొసైటీయల్ నైతిక కర్మలు, ఎథికల్ కర్మలు, శాస్త్రం ఏవైతే నీ వర్ణాశ్రమానికి విధించిందో ఆ కర్మలు. ఇవి కాయికంగా, మానసికంగా, వాచికంగా 3 రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కలిపి పుణ్యకర్మలు. ఇవన్నిటినీ పరిత్యజ్య అంటే సర్వకర్మ పరిత్యాగమును సాధించుకొని, దీనినే నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య నైష్కర్మ్య సిద్ధి. ఈ వర్డ్ని డిరైవ్ చేసేసాం ఆల్రెడీ ముందు శ్లోకంలో. నైష్కర్మ్య సిద్ధిని పొందాలి. అదే భాష్యంలో ఏమన్నారు?
ధర్మశబ్దేన అత్ర అధర్మాపి గృహ్యతే నైష్కర్మ్యస్య వివక్షితత్వాత్. నైష్కర్మ్యాన్ని బోధించడానికి కదా గీతాశాస్త్రం ఉన్నది అంటూ చెప్తున్నారు. దీనికి ప్రమాణం ఏమిటి? ఈ విధముగా ధర్మము అధర్మము రెండిటినీ వదిలివేయాలని భగవానుడు చెప్పాడు అనే దానికి ప్రామాణికమైనటువంటి వాక్యం ఏమై ఉంటుంది అనే దానికి భగవత్పాదులు రెండు రెఫరెన్సెస్ ఇచ్చారు. ఒకటేమిటి? నావిరతో దుశ్చరిత నా అశాంతో న సమాహిత నా అశాంత మనసోవాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్ అనేటటువంటి కఠోపనిషత్తు 1:2:24 శ్లోకము ఒక రిఫరెన్స్. నా అవిరతో దుశ్చరితాత్ నా అశాంతో నా సమాహిత నా అశాంత మనసోవాపి ప్రజ్ఞానేన ఏవ ఆప్నుయాత్. అధర్మాన్ని నుంచి విరమించుకోనివాడు నా అవిరతో దుశ్చరితాత్. కోరికలు శాంతించనివాడు నా అశాంతో నా సమాహిత ఏకాగ్రత చిత్తము లేనివాడు నా శాంత మానసహో అంటే మనసులో ప్రశాంతి లేనివాడు జ్ఞాన మార్గంలో పరమాత్మను అందుకోలేడు. అంటే సర్వకర్మ పరిత్యాగం ఇక్కడ చక్కగా బోధింపబడినది. భగవద్గీతలో కూడా యశాస్త్రవిషం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న శాంతిం న పరమాం గతిం అంటూ 16:23లో భగవానుడే చెప్పి ఉన్నాడు. శాస్త్ర విధిని అతిక్రమించే వారి గురించి అనే చోట శాస్త్ర విధిని అతిక్రమించి నడిచే వారికి సద్గతి లేదని, ఏ రకమైన సిద్ధి కూడా అందదని కుండ పగలుగొట్టినట్టు చెప్పారు. శాస్త్రవిహితమైన కర్మల దగ్గరకు వచ్చేసరికల్లా ఏమిటి? విహిత కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిక కర్మలు. మరి కర్మ సన్యాసం అంటే ఏమిటి? 18వ అధ్యాయం ప్రారంభమైంది. దీనికి సమాధానంగా 5-6 శ్లోకాలను కూడా కోట్ చేస్తూ శాస్త్రవిహిత కర్మలను పరిత్యాగం చేయరాదు, వాటి ఫలితాలను మాత్రమే పరిత్యాగం చేయాలి అంటూ కర్మయోగాన్ని బోధించారు. అంటే కర్మయోగంలో కర్మలు ఉన్నాయి, శాస్త్రవిహిత కర్మలు చేయాలి. నిషిద్ధ కర్మలు ఎలాగో మానేస్తావు, శాస్త్రవిహిత కర్మలు చేసినప్పుడు కూడా నీవు నిష్కామంగా ఉండు. నిష్కామ కర్మయోగం అదే కర్మయోగం. తర్వాత నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి అని 18:49లో ఆశలన్నీ తొలగిపోయినటువంటి జ్ఞాని కర్మ సన్యాసం చేత సర్వశ్రేష్టమైనటువంటి నైష్కర్మ్య సిద్ధిని అందుకుంటాడు అనే చోట విడమరచి నైష్కర్మ్య సిద్ధియే మోక్ష సాధనము అంటూ చెప్పబడింది. నైష్కర్మ్య సిద్ధి అందరికీ సాధ్యం కాదు. అధికారిత్వాన్ని బట్టి కర్మయోగమే సాధ్యమవుతుంది 190 మందికి. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, నైర్మల్యము, వైశాల్యము పొందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైష్కర్మ్య సిద్ధిలోకి పోయి జ్ఞానాన్ని సంపాదించుకుని మోక్షాన్ని పొందాలి. ఇది ఆర్డరు, మనకు తెలుసు. ఇవన్నీ ఓదాన్ని వెనకాల ఒకటి ఆచరించవలసినవి, రెండు ఒక్కసారి ఆచరించడానికి వీలు పడవు, సముచ్చయం కుదరదు. అటువంటి కర్మ సన్యాసం గురించి చర్మశ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. మన్మనాభవ దాంట్లో కర్మయోగాన్ని కన్క్లూడ్ చేస్తూ సర్వకర్మ సన్యాసం గురించి 18:66లో ఈ ప్రస్తుత శ్లోకంలో చెప్తున్నారు. భగవానుడు శాస్త్ర విహిత కర్మలను కూడా విరమించుకోమని ఉపదేశిస్తున్నాడు. అందుకే సర్వధర్మాన్ అంటే సర్వకర్మాణి పరిత్యజ్య. అయితే ఎలాగండి? నైకశ్చిత్ క్షణమపి జాతు తిష్యత్య కర్మకృత్. కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు భగవద్గీత చెప్పింది. అంటే ఏమిటి? అన్నం తినడం, బట్ట కట్టుకోవడం, గాలి పీల్చుకోవడం, ఎవరైనా వస్తే నమస్కారం అంటే హరిహోం అండం అనేటటువంటివి కర్మలు కావు. అవి దేహాన్ని వెళ్ళబుచ్చడానికి కావలసినటువంటి మినిమలిస్టిక్ యాక్షన్స్ ఏవైనా వాటి ఈ పరిధిలో అవి లేనే లేవు. అలాగే శంకరాచార్యులు ఎవరే లోక సంగ్రహమేవార్థం అంటూ ఇతరుల తాలూకా మేలు కోసం, ప్రయోజనం కోసం ఏదైనా జ్ఞాని కర్మలను ఆచరించినట్టు కనిపిస్తే అది ప్రయోజనార్థం చేయబడింది కాబట్టి అది స్వార్థపూరిత కర్మ కానే కాదు. అటువంటి వాటిని విరమించవలసినటువంటి పని లేదు. ఇప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అర్థమైనదా?
ఏ కర్మలను వదలాలి అని. మరి శాస్త్రవిహిత కర్మలను వదిలేస్తే పాపము రాదా అంటే, శాస్త్రవిహిత కర్మల వల్ల ఏమి రాదు, పాపపుణ్యాలు ఉంటాయి. పాపపుణ్యాలకు అతీతంగా ఎదిగినటువంటి జ్ఞానికి, అహంవృత్తి లేనివాడికి సర్వకర్మ సర్వధర్మాన్ పరిత్యజ్య అనేదే మోక్షము. ఇక్కడ సర్వకర్మలు ఎవరు చేస్తున్నారు? కర్మలు ఎవరు చేస్తున్నారు? ధర్మం ఎవరు పాటిస్తున్నారు? ఆత్మ పాటిస్తుందా, ధర్మం శరీరం పాటిస్తుందా? ఆ? చెప్పండి. ఆత్మ ద్వారా కర్మలు చేస్తున్నారా, శరీరం ద్వారా కర్మలు చేస్తున్నారా? మనో వాక్కాయ కర్మలు అంటున్నారు. మనసు, వాక్కు, కాయము అంటే ఇంద్రియాలు, శరీరము, మనసే కర్మలను చేస్తున్నాయి. నీవు శరీర భావంలోనే లేకపోతే, దేహభావాన్నే పరిత్యజిస్తే, ఇక మనోవాక్కాయ కర్మలతో కర్తృత్వంతో నేను కర్తను అనేటటువంటి భావం ఇంకెక్కడ ఉంది? అది లేనే లేదు. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే దేహాత్మభావమును విడిచి, అంటే దేహబుద్ధిని మాని, దేహమునందు అహం మమ అనేటటువంటి అటాచ్మెంట్స్ వదులుకొని, అంటే అహంకార రాహిత్యాన్ని పొంది, అహం వృత్తియే అన్నిటికీ మూలము. అహం అహం నిన్న కూడా చెప్పారు గురువుగారు. అహం అనేటటువంటిది ఆ ప్రథమజుడైనటువంటి హిరణ్య గర్భుల నుండి వచ్చిన విరాట్ స్వరూపం దగ్గర నుంచి ఈ అహం అనేది మనందరికీ వచ్చింది. నేను నేనుని, ఈ నేను అనేటప్పటికల్లా లోపల ఉన్నటువంటి చైతన్య నేనుని మరచిపోతాము. అవిద్య వలన ఈ శరీరాదులే నేననేటువంటి భావనలో ఉంటాము. ఈ రాంగ్ ఐడియా లేక అత్యాశయే సర్వ అనర్థాలకు కారణం. అటువంటి అధ్యాస ఎవరికైతే పోయిందో అటువంటి వాళ్లకు మోక్ష ఇష్యామి మా సూచ అంటున్నారు. అర్థమైందా? సర్వధర్మాన్ పరిత్యజ్య, ధర్మ అనగా కర్మ, సర్వకర్మాన్ అంటే దేహభావమును పరిత్యజించి, దేహాత్మభావమును విడిచిపెట్టి, దేహ తాదాత్మ్యము లేకుండా అహం వృత్తి పూర్తిగా ప్రాథమికమైనటువంటి అధ్యాస అయినటువంటి అహం వృత్తి, నేను ఈ శరీరము అనే ఈ ప్రాథమిక అధ్యాస, ద ఫండమెంటల్ సూపర్ ఇంపోజిషన్, దానిని వదులుకొని ఆత్మభావంలో నిలవడమే నైష్కర్మ్య సిద్ధి. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఏదో వక్రంగా కొన్ని మతాచార్యుల వారు వర్ణించినట్టు అన్ని రకములైనటువంటి అద్వైతము మిగతా వాటన్నిటినీ వదిలేసి ఒక్క విశిష్టాద్వైతాన్నే పట్టుకో, ఆ విష్ణుదేవుడు లేక ఆ కృష్ణ పరమాత్మయే దైవము, మిగతా వాళ్ళు ఎవరు దేవుడు కాదు, అంచేత ఆయన్ని శరణుచుచ్చితేనే నీకు మోక్షం వస్తుంది అని వక్రించి వివరించినటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. వారి పేర్లు మనకెందుకు? అది పద్ధతి కాదు. దట్ ఈస్ నాట్ ది రైట్ ఇంటర్ప్రిటేషన్. సర్వధర్మాన్ సర్వే చ తే ధర్మా చ సర్వధర్మా తాన్ ధర్మశబ్దేన అత్ర ధర్మ అధర్మ అపి గృహ్యతే నైష్కర్మ్యస్య వివక్షితత్వాత్. వాట్ ఈస్ ది ప్రమాణ ఫర్ మీ? నావిరతో దుశ్చరితాత్ అంటూ ఇప్పుడే చదువుకున్నాం మనం కఠోపనిషత్తుల మంత్రం. నావిరతో దుశ్చరితాత్ నాశాంతో మానస న సమాహిత నాశాంత నాశాంత మానసో వాపి ప్రజ్ఞానేన ఐవమాప్నుయాత్. అంతేకాకుండా శాంతి పర్వంలో మహాభారతంలో 329 నుంచి 40 వరకు ఉండేటటువంటి శ్లోకాలలో అక్కడ కూడా త్యజధర్మం అధర్మంచ అంటూ మహాభారతంలో బోధించబడినది. ఏ కాంటెక్స్ట్లో బోధించబడినది అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కొంత రిఫరెన్స్లు చూడవలసి వస్తుంది. వేదాశ్వతర ఉపనిషత్తులో జ్ఞానం గురించి ఒక చక్కటి శ్లోకం రాశారు. యదా చర్మవత్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః తదాత్మానం అవజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి. చర్మాన్ని చుట్టి చాప చుట్టినట్టుగా ఆకాశాన్ని కూడా ఎవరైనా చుట్టగలిగితే అప్పుడు పరమాత్మని తెలుసుకోకుండా, అంటే నైష్కర్మ్య సిద్ధి లేకుండా, జ్ఞానం పొందకుండా దుఃఖం యొక్క పరిసమాప్తిని పొందవచ్చు. ఆకాశాన్ని చాప చుట్టగలవా?
ఒకవేళ కానీ నీకు అది సాధ్యపడితే అప్పుడు జ్ఞానంలోకి రాకుండా నువ్వు మోక్షం పొందొచ్చు. అంటే ఆకాశాన్ని నేను ఎన్నటికీ చాపగా చుట్టలేను, జ్ఞానానికి రాకుండా మోక్షం పొందే ప్రసక్తే లేదు అని శాదాసుతరం 6:20లో చెప్తుంది. 5:29లో భగవానుడు ఏమన్నారు? జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. జ్ఞాత్వా మాం, నన్ను తెలుసుకుని, శాంతిం, శాంతి అంటే ఏమిటి? ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే, అదే తురీయం. భాగవతంలో 11వ స్కంధంలో 21వ అధ్యాయంలో 23వ శ్లోకంలో ఫలశ్రుతిరియం నృణాం న శ్రేయో రోచనం పరం శ్రేయో వివక్షయా ప్రోక్త యథా వైష్యజ్యరోచనం. ఈ కర్మలకు ఫలితము ఇది అని, ఈ రకరకములైనటువంటి ప్రాయశ్చిత్తాది మిగతా కర్మలకు ఇది అని చెప్పే వేదవాక్యాలన్నీ మానవులకు సూటిగా మోక్షాన్ని అందించవు. అవి కేవలం ప్రోత్సాహకరమైనటువంటి అర్థవాద వాక్యములే. చేదుమందు మింగడానికి పేచీ పెడుతున్నటువంటి పిల్లవాడిని ప్రోత్సహించడం కోసం తల్లి చెప్తుంది, నాన్న ఈ మందు తాగినట్టయితే నీకు కండలు బాగా పెరుగుతాయిరా, శరీరం ఇంకా వర్చస్సు వస్తుందిరా, నువ్వు అన్నయ్యని కూడా గెలిచేస్తావు, ఈ మందు తాగావంటే నీకు బలం వస్తుంది అని చెప్తుంది. అంటే అర్థమేమిటి? అక్కడ మందు మింగించడం ప్రధానం, కానీ బలం వస్తుందనేది అర్థవాదం, స్తుతి వాక్యం. అలాగే ఎక్కడెక్కడ కర్మల గురించి చెప్పబడినాయో ఆ కర్మల యొక్క ఫలితాలన్నీ మోక్షాన్ని ఇస్తాయి అని ఏదైనా సరే అవాంతర ఫలితాన్ని చెప్పి ఉంటే అవన్నీ కూడా అర్థవాద వాక్యాలే, స్తుతి వాక్యాలే, గౌణములే అంటూ చెప్పారు, భాగవతంలో చెప్పారు. ఇక ధర్మం అంటే అర్థం చెప్పుకున్నాం, 108 రకాలైనటువంటి ధర్మాలు. ఆ ధర్మ శబ్దానికి అర్థాలు ఉన్నాయని. అయితే సుప్రసిద్ధమైనటువంటి అమరకోశము, విశ్వప్రకాశము మొదలైనటువంటి నిఘంటువులు ధర్మాన్ని ఏమన్నారు? ధర్మ పుణ్యే యమే న్యాయే స్వభావ ఆచారయో క్రతౌ ఉపమాయాం అహింసాయాం కార్ముకే చ నిగచ్చతే. అంటే కామన్గా వాడుకలో ఉండేటటువంటి పదములు, ధర్మ శబ్దానికి ఉండే అర్థాలు చెప్తున్నారు. ధర్మము అనే శబ్దానికి ధర్మ, ధర్మము, పుణ్యే పుణ్యము, యమే ధర్మం అనగా యముడు, అందుకే ఆయన ధర్ముడు అంటారు. న్యాయము ఏదైతే లీగలీ ఎథికలీ పెర్మిసబులో అది కూడా ధర్మము. సహజ సిద్ధమైన గుణము, స్వభావ ఆచారయో, అంటే అగ్ని ఉన్నది, అగ్నికి వేడిమి ధర్మము. ఓకే, నీటికి తడిపేటటువంటి లక్షణము ధర్మము, పంచదారకు తీపి ధర్మము. ఈ విధముగా స్వభావములైనటువంటి వాటిని కూడా వాటి ధర్మములు, ప్రాపర్టీస్ అన్నట్టుగాను, ఆచారము ఏదైతే ఆచరించబడుతూ ఉంటుందో లోకంలో అది ధర్మంగా ప్రసిద్ధమవుతుంది. క్రతువుని కూడా ధర్మం, వారు ధర్మమును నిర్వహించారు అంటే ఒక క్రతువుని చేశారు. ధర్మ అంటే ఉపమానము అని అర్థం. ఉపమాయాం అహింసాయాం, అహింసను కూడా, అహింస పరమో ధర్మ అంటే ధర్మములలో ముఖ్యమైనది అహింస కాదు, అహింస అంటేనే ధర్మము అని అర్థం. అక్కడ ధర్మం అంటే ధనుస్సు, కార్ముకము, విల్లు, దాన్ని కూడా ధర్మం అంటారు. ఇన్ని ఉన్న వాటిలో దేనిని తీసుకోవాలి? నిరుక్త శాస్త్రాన్ని బట్టి కొంచెం లోతుగా పరిశీలిస్తే, ఎటిమలాజీలోకి వెళ్ళినట్లయితే నిరుక్తంలో ధర్మం అనే శబ్దానికి స్వభావము, సహజ సిద్ధమైన గుణమే ప్రసిద్ధమైనటువంటి లక్షణం అవుతుంది. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి సహజ సిద్ధంగా మనం చేస్తున్నటువంటి కర్మలే స్వభావంగా కనబడతాయి. కానీ మనం ఈ శరీరం కాదు కదా, ఈ శరీరానికి అంతర్లీనంగా ఉంటూ శరీరానికి ప్రేరణ ఇస్తున్నటువంటి ఆత్మ కదా, దానికి కర్మతో సంబంధం లేదు కదా. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఆత్మభావంలో ఉండు. ఈ కర్మలు శరీరానికి సంబంధించినవి, శరీర స్వభావము కర్మలు, మనోవాక్కాయ కర్మలు, అగ్ని స్వభావము ఎలాగో శరీర స్వభావమైనటువంటి కర్మలను
ధర్మములను అంటే కర్మలను పరిత్యజ్య అనేటటువంటి విషయంగా చెప్పుకోవాలి. రెండవ అధ్యాయంలో 16వ శ్లోకంలో కూడా నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సత అంటే సత్తుకు లేకపోవడము లేదు, అసత్తుకు ఉండే అవకాశము లేదు. అంటే సర్వకర్మ సర్వధర్మాన్ పరిత్యజ్య కర్మాణి సర్వాన్ పరిత్యజ్య అంటే సత్తుకు దగ్గరగా వెళ్ళు, సత్ దగ్గర ఉండు, సత్తులో కర్మలు లేవు, నీలో కూడా కర్మలు లేకపోతే నువ్వేమవుతావు, సత్తే అవుతావు. అంటే సత్గా మారడానికి అక్కడికి సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే దృశ్య పదార్థాలన్నిటినీ మొత్తం ఏకంగా సన్యసించు. దృశ్య పదార్థాలంటే ఏమిటి? ఆబ్జెక్ట్స్, జ్ఞేయాలు, వస్తువులు, విషయాలు, అనుభవాలు, వ్యక్తులు. వీటినన్నిటినీ సర్వధర్మాన్ అంటే దృశ్య పదార్థాన్ సర్వదృశ్య పదార్థాన్ పరిత్యజ్య నైష్కర్మ్య స్థితిలో సర్వదృశ్య పదార్థములను పరిత్యజిస్తే ఏం మిగులుతుంది? దృక్కే మిగులుతుంది. దృక్ ఎవరు? దృగేవానతు దృశ్యతే, అది నేనే, అహమస్మి అంటూ మిగులుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అర్థమైనదా? దేహభావాన్ని విడవడం. దేహభావం విడవడము ఈజ్ ఈక్వల్ టు ఆత్మభావంలో ఉండడం. దేహభావం విడవడం ఈజ్ ఈక్వల్ టు మనోవాకాయ కర్మలన్నిటినీ వదులుకోవడం. మనోవాకాయ కర్మలు వదులుకోవడం ఈజ్ ఈక్వల్ టు సర్వధర్మాన్ పరిత్యజ్య. దృశ్య పదార్థాలను విడిచి దృక్కుగా నిలిచి ఉండిపో, సత్తుగా నిలిచి ఉండిపో, సత్స్వరూపాన్ని చేరు అనేటటువంటి దానినే చక్కగా బోధిస్తున్నాయి ఇవన్నీ కూడా. మహాభారతంలో శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి కొటేషన్ శాంతి పర్వంలో 329వ అధ్యాయంలో 4వ శ్లోకాన్ని కోట్ చేశారు ఆయన. త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృచే త్యక్త్వా ఏన త్యజసి తత్తజ అంటే మొదటి శ్లోకం. ధర్మాన్ని అధర్మాన్ని కూడా వదిలిపెట్టు, సత్యాన్ని అసత్యాన్ని కూడా వదిలిపెట్టు, సత్యాసత్యాలను రెండింటినీ వదిలిపెట్టి దేనితో వీనిని వదిలిపెట్టావో దాన్ని కూడా వదిలిపెట్టు. దేనితో వదిలిపెడతారు మీరు? ధర్మాన్ని కర్మని దేనితో వదిలిపెడతారు? మనసుతో, శరీరంతో, వాక్కుతో వదిలిపెడతారు. చేస్తారు, వదిలిపెడతారు. దేంతో వదిలిపెట్టారు? దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలతో వదిలిపెట్టారు. పట్టుకోవడం దాంతోనే పట్టుకున్నారు, వదిలేయడం దాంతోనే వదులుకున్నారు. ఆ దాన్ని కూడా వదిలేయి అంటే దేహభావాన్ని వదిలేయి. త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి దేని ద్వారా నువ్వు వదిలేశావో తత్ దానిని కూడా త్యజ వదిలివేయము. అట శ్లోకం. ఈ బ్రాట్ సచ్ ఏ వండర్ఫుల్ రెఫరెన్స్ హియర్. ఇత్యాది శృతి స్మృతిభ్య ఇటువంటి శృతి స్మృతుల ఆధారంగా సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వ ధర్మ కర్మలన్నిటినీ చక్కగా వదిలివేయి, నైష్కర్మ్య సిద్ధిలో నిలిచి ఉండు. ఈరోజు ఏం చేశాము? సర్వధర్మాన్ అనే పదాన్ని భగవత్పాదులు ఇచ్చినటువంటి రిఫరెన్సెస్తో పాటుగా మరికొన్ని భగవద్గీత ఇతర రిఫరెన్సెస్ భాగవతంతో కూడా సమన్వయం చేసుకొని అర్థం చేసుకొని సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే తూర్ణం వినిర్గమ్యతాం, నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం అనే అర్థమే తీసుకోవాలి. నిజగృహాత్ నెట్టి తూర్ణం వెంటనే వినిర్గమ్యతాం బయటకు వెళ్ళిపో, గెట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ తన అర్థం. వాచ్యార్థం, లక్ష్యార్థం ఏమిటి? దేహం. గృహం అంటే దేహం, దేహభావం నుంచి వెంటనే విడివడు అనే ఇన్స్ట్రక్షన్ ఇక్కడ కూడా చెప్పబడుతుంది. అహమస్మి అహమస్మి ఒక్క పదంలో ఇంత లోతైనటువంటి ఆ తాత్విక అర్థాన్ని ఇమిడ్చినటువంటి ఆ మహానుభావునకు, వ్యాస భగవానునకు, పరమాత్మకు అనేక 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 ప్రణామములు. ఎందుకు? ఆ పరమాత్మయే వ్యాస భగవానుడు నేనే కనుక. అహమస్మి 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 అహమస్మి
నాహం దేహో నాణ్యంతరంగో. స్వస్తి.